బెంగాల్, కేరళ మాదిరిగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. గతంలో బిఎల్ఎఫ్ కృషి కొనసాగించవచ్చు కదా అనే అంశాన్ని రాశారండి. బిఎల్ఎఫ్ సందర్భంగా అవకాశం ఉన్న మేరకు దాదాపు అత్యధిక స్థానాల్లో పోటీ చేయడం అనేటటువంటిది జరిగింది. ఆ సందర్భంగా సామాజిక శక్తులు, నాయకులు, ప్రధానమైనటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళంతా కూడా కలిసి రాలేదు. తగినంత ఫలితాలు కూడా ఏమీ ఆ సందర్భంగా రాలేదు. అట్లాగే వామపక్షాలంతా కూడా మొత్తం కలిసి అన్ని స్థానాల్లో పోటీ చేయడం అనేటటువంటిది జరిగితే బాగుంటుందనేది ఆ ప్రశ్న సారాంశం. ఆ ఉద్దేశం మంచిదే. ఇంకా వామపక్షాలకు ఆ రకమైనటువంటి పరిస్థితి కావాలా? అటువంటి పోరాటాలు, ఉద్యమాలు, ఆందోళన పోరాటాలు పెరుగుతున్నటువంటి క్రమంలో తప్పకుండా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి. ఆ బలపడేటటువంటి క్రమంలో అటువంటి వైపే ప్రయాణం జరుగుతుంది. ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలకు పోవడం వేరు, లేదా బూర్జువా రాజకీయాలతోనే కలిసి కొన్ని సీట్లు సర్దుబాట్లు చేసుకోవడం అనేది రెండు వేరు విషయాలు. కొన్ని సందర్భాల్లో మనము వాళ్ళకు ఓట్లు వేసి మన ఓట్లు వాళ్ళ ఓట్లు మనకేయడం వల్ల ఈ పరస్పరం ప్రయోజనాలు, కొన్ని ఫలితాలు, కొన్ని సీట్లు గెలవడానికి ఆ రూపంలో ఉపయోగపడుతుంది. కానీ ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలంటే శ్రామిక వర్గాల విముక్తి కోసం జరిగే రాజకీయాలు అనుకున్నప్పుడు ఆ అంశాలను పరిశీలించి దాన్ని పరిష్కరించాలంటే అది అన్ని పార్టీలతో, ఇది సర్దుబాట్లతో జరిగేటటువంటి విషయం కాదు. ఆ శ్రామిక వర్గాల విముక్తి కోసం జరిగేటటువంటి విధానాలతో కలిసి వచ్చేటటువంటి శక్తులతో కలిసి ఐక్య సంఘటనగా అన్ని స్థానాల్లోకి పోటీ చేసి బలపడేటటువంటి పద్ధతికి ముందుకు పోవాల్సి ఉంటుంది. తప్పకుండా భవిష్యత్తులో అలాంటి కృషి జరుగుతుంది. అలాంటి పద్ధతిలో ముందుకు పోయేటటువంటి ప్రయత్నమే మా నుంచి జరుగుతుంది.